This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఈసీఐఎల్ వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ 2026 ఇయర్లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్లోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పటివరకు ఎవరికి తెలీదు, ఫస్ట్ టైం మన ఛానల్లోనే అప్డేట్ చేస్తున్నాను. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు తెలంగాణలో 14,000 పోలీస్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను. ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ కలిపి డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ గురించి కూడా డీటెయిల్గా అయితే చూడండి. ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి ఈసీఐఎల్ వాళ్ళు, మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ecil.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ నేమ్ వచ్చేసి ఈసీఐఎల్, అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నవి. వేకెన్సీస్, క్వాలిఫికేషను, జాబ్ లొకేషను, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇదే వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీకు వేకెన్సీస్ చూడండి, అంటే బ్రాంచ్ వైజ్గా వేకెన్సీస్, అది కూడా పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఏ బ్రాంచెస్లో ఉన్నాయంటే ఈసీ వాళ్ళకు ఉన్నాయి, సిఎస్సి లేదా ఐటీ వాళ్ళకు, మెకానికల్ వాళ్ళకు, ట్రిపుల్ ఈ వాళ్ళకు, ఈఐఈ వాళ్ళకి, సివిల్ వాళ్ళకు, కెమికల్ ఈ డిసిప్లిన్స్లో ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. సో మీకు జీఈఏ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ దాంట్లోనేమో 200 వేకెన్సీస్, టీఏ దాంట్లోనేమో 48 వేకెన్సీస్, ఇలా మీకు టోటల్ 248 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. జీఈ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ వేకెన్సీస్కి అయితే మీరు ఖచ్చితంగా బీ లేదా బీటెక్ ఇన్ ఈ ఇంతసేపు నేను చెప్పిన డిసిప్లిన్స్లో బీ లేదా బీటెక్ చేసి ఉండాలి. అది కూడా 1 ఏప్రిల్ 2023 తర్వాత చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్ వేకెన్సీస్కి అయితే ఖచ్చితంగా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంతసేపు చెప్పిన డిసిప్లిన్స్లో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అది కూడా 1 ఏప్రిల్ 2023 తర్వాత చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమ్ లేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 10 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్ వేకెన్సీ అనమాట. మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అంటే 1 ఇయర్ పాటు స్టైఫండ్తో పాటు మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. దానివల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ ఈసీఐఎల్లో వచ్చే పర్మనెంట్ జాబ్స్కి మీకంటూ రిజర్వేషన్ని తీసి సపరేట్గా అయితే పెడతారు. ఈ జీఏ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితేనేమో మంత్లీ 9,000 స్టైఫండ్ ఇస్తారు. అదే టెక్నీషియన్ అప్రెంటిస్కి సెలెక్ట్ అయితేనేమో మంత్లీ 8,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఈ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్ చేసుకొని మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యి సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ అయితే ఉండవు. కేవలం మీ క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 6th జనవరి 2026 నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 20th జనవరి 2026 వరకు ఉంటుంది. సో ఫస్ట్ సెలక్షన్ అయిన లిస్టు 23 జనవరి 2026 రోజు రిలీజ్ చేసేసి మీకు 28th జనవరి 2026 నుంచి
30th జనవరి 2026 మధ్యలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు 9th ఫిబ్రవరి 2026 నుంచే మీకు స్టార్ట్ అంటే మీకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో మీరు వితిన్ 1 మంత్‌లో మీరు అప్రెంటిస్‌షిప్ చేయాలి, మంచి ఈసీఎల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు స్టెప్ 1లో నాట్స్ www.nats.education.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా చూసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాక అక్కడ మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఇచ్చిన www.ecil.co.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇందులో కెరీర్స్లో కరెంట్లో జాబ్ ఓపెనింగ్స్లోకి వెళ్ళేసి ఇందులో కూడా మీరు రిజిస్టర్ చేసుకొని అక్కడ అంటే రిజిస్టర్ అంటే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు nats.education.gov.in అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నాట్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ ఈ ఈసీఎల్ వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి రావాలి. ఇందులోకి వచ్చేసాక మీరు ఇందులో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీ జీఈఆ డిఏ అని చెప్పి ఆ సెలెక్ట్ చేసుకున్న ఆటోమేటిక్గా వస్తుంది. నాట్స్లో ఎన్రోల్ చేసుకున్న ఎన్రోల్మెంట్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా బ్రాంచ్, మీకు డిప్లొమాలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ఇన్స్టిట్యూట్ ఏది, బ్రాంచ్ ఏది, మీకు ఎంత మార్క్స్ని సెక్యూర్ చేసుకున్నారు, పర్సంటేజ్ ఎంత, అన్ని ప్రాపర్గా ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు డీవీ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ అన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి సో ఈసీఐఎల్లో అప్రెంటిస్షిప్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని అయితే మిస్ చేసుకోండి. ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.